ఒక్క నిమిషం ఊహించుకోండి, మీరు ఒక బాక్సింగ్ రింగ్ లో నిలబడ్డారు. మీ ముందు 218 పౌండ్ల బరువు, ఇనుము లాంటి కండరాలతో నల్లటి షార్ట్స్ వేసుకుని ఒక వ్యక్తి నిలబడ్డాడు. అతని కళ్ళలో దయ లేదు, ముఖంలో నవ్వు లేదు, కేవలం మిమ్మల్ని ముక్కలు చేయాలనే కసి మాత్రమే ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మైక్ టైసన్. బాక్సింగ్ రింగ్ లోకి అతను వస్తున్నాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు మొదలవుతుంది. 6 అడుగుల పొడవు లేకపోయినా 100 కేజీల బరువున్న రాక్షసుల్లాంటి బాక్సర్లను కేవలం సెకండ్లలో మట్టి కరిపించిన సంచలనం అతను. కేవలం 20 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన హెవీ వెయిట్ ఛాంపియన్ గా కూడా రికార్డు సృష్టించారు. 1980s మరియు 90s ల కాలంలో బాక్సింగ్ ప్రపంచాన్ని ఒంటి చేత్తో ఏలిన రౌడీ. బాక్సింగ్ చరిత్రలో ఎంతో మంది ఛాంపియన్లు వచ్చారు వెళ్లారు, కానీ మైక్ టైసన్ కు ఉన్న క్రేజ్, భయం మరెవరికీ లేదు. ఎంతలా అంటే టైసన్ తో ఫైట్ అనగానే ప్రత్యర్థులు మ్యాచ్ కంటే ముందే సగం చచ్చిపోయేవారు. కానీ ఈ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు కథ చాలా భయంకరమైంది. వీధి రౌడీ నుండి వరల్డ్ ఛాంపియన్ కావడం, 100 కోట్లు సంపాదించి దివాలా తీయడం, జైలు జీవితం, చెవి కొరికిన వివాదం, వీటన్నిటికీ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఈ రోజు ఈ 10 నిమిషాల వీడియోలో మైక్ టైసన్ జీవితంలోని ప్రతి బ్లాక్ అండ్ వైట్ పేజీని పూర్తిగా చెప్పబోతున్నాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మైక్ టైసన్ జూన్ 30, 1966న న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో జన్మించాడు. అతను పెరిగిన బ్రౌన్స్ విల్లే అనే ప్రాంతం అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన స్లమ్ ఏరియా. టైసన్ కు 2 ఏళ్లు ఉన్నప్పుడే తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిన్నప్పుడు టైసన్ చాలా సాఫ్ట్, లావుగా ఉండి నత్తిగా మాట్లాడేవాడు. ఆ సన్నటి గొంతును చూసి వీధులోని పెద్ద పిల్లలు అతన్ని దారుణంగా కొట్టేవారు. అతని పాకెట్ మనీ లాక్కునేవారు. ఆ నరకం నుండి తప్పించుకోవడానికి టైసన్ ఒక వింతైన అలవాటు చేసుకున్నాడు. అదే పావురాలను పెంచడం. కానీ టైసన్ కు 11 ఏళ్లు ఉన్నప్పుడు అతని జీవితాన్నే మార్చే ఒక ఘోరం జరిగింది. ఒక వీధి రౌడీ టైసన్ పెంచుకుంటున్న పావురాన్ని లాక్కొని టైసన్ కళ్ళ ముందే దాని తల నరికేశాడు. ఆ క్షణంలో టైసన్ లోపల ఎన్నడూ లేని ఒక భయంకరమైన కోపం, కసి కట్టలు తెంచుకున్నాయి. అంతవరకు దెబ్బలు తిన్న టైసన్ మొదటిసారి ఆ రౌడీపై పులిలా విరుచుకుపడ్డాడు. ఎంతలా కొట్టాడంటే ఆ రౌడీ స్పృహ తప్పిపోయాడు. ఆ రోజు టైసన్ కు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే భయపడటం కాదు, భయపెట్టడం నేర్చుకోవాలని. ఆ తర్వాత టైసన్ చిన్న చిన్న గ్యాంగుల్లో చేరి దొంగతనాలు, కొట్లాటలు మొదలుపెట్టాడు. కేవలం 13 ఏళ్ల వయసు వచ్చేసరికి మైక్ టైసన్ 38 సార్లు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. టైసన్ భవిష్యత్తు చీకటిగా మారుతున్న సమయంలో అతను ఉన్న రిఫార్మ్ స్కూల్లో బాబీ స్టెవార్ట్ అనే మాజీ బాక్సర్, లెజెండరీ బాక్సింగ్ మేనేజర్, కోచ్ అయిన కస్ డమాటో దగ్గరకు తీసుకువెళ్లారు. కస్ డమాటో అప్పటికే ఎంతో మంది ఛాంపియన్లను తయారు చేసిన అనుభవజ్ఞుడు. మొదటిసారి టైసన్ తో స్పారింగ్ చేయించిన కస్ డమాటో కేవలం 3 నిమిషాల్లోనే ఒక సంచలన ప్రకటన చేశాడు. అదేమిటంటే, వీడు గనక నా మాట వింటే ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడు అని. టైసన్ కు 16 ఏళ్లు ఉన్నప్పుడు అతని తల్లి క్యాన్సర్ తో చనిపోయింది. అప్పుడు కస్ డమాటోనే టైసన్ ను లీగల్ గా దత్తత తీసుకుని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. కస్ కేవలం శారీరక శిక్షణే ఇవ్వలేదు, మానసికంగా టైసన్ ను ఒక సైకో వెపన్ లా మార్చాడు. భయం అనేది అడవిలో మంట లాంటిది. దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తే నిన్ను కాపాడుతుంది, కంట్రోల్ చేయలేకపోతే నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాల్చేస్తుంది అని టైసన్ మైండ్ లో నాటాడు. 1985 మార్చిలో 18 ఏళ్ల వయసులో టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత బాక్సింగ్ ప్రపంచం ఒక జేడీపీ తుఫాన్ను చూసింది. మొదటి సంవత్సరంలోనే ఆడిన 15 మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులను ఘోరంగా నాకౌట్ చేశాడు. చాలా మ్యాచ్లు ఫస్ట్ రౌండ్ పూర్తి కాకముందే ముగిసిపోయేవి. టైసన్ స్టైల్ చాలా భిన్నంగా ఉండేది. వేరే బాక్సర్లు గ్లిట్టర్ బట్టలు, పెద్ద పెద్ద మ్యూజిక్లతో రింగ్లోకి వస్తే టైసన్ మాత్రం ఎటువంటి మ్యూజిక్ లేకుండా, ఒంటిపై కేవలం ఒక ప్లెయిన్ బ్లాక్ షార్ట్స్, కాళ్లకు సాక్స్ లేకుండా కూడా నేరుగా రింగ్లోకి వచ్చేవాడు. నవంబర్ 22, 1986 వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ట్రైవర్ బెర్బిక్ తో టైసన్ తలబట్టాడు. అప్పటికే బెర్బిక్ ఒక సీనియర్ బలమైన బాక్సర్. కానీ టైసన్ కొట్టిన లెఫ్ట్ హుక్, అప్పర్ కట్ దెబ్బలకు 2వ రౌండ్లోనే బెర్బిక్ రింగులో పిచ్చోడిలా పడిపోయాడు. కేవలం 20 సంవత్సరాల 4 నెలల వయసులోనే మైక్ టైసన్ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన హెవీవెయిట్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించాడు. కానీ విజయం ఎంత వేగంగా వచ్చిందో పతనం అంతకంటే దారుణంగా వచ్చింది. టైసన్ ను కంటికి రెప్పలా చూసుకున్న కోచ్ కస్ డమాటో టైసన్ ఛాంపియన్ కాకముందే చనిపోయాడు. దీంతో టైసన్ కు గైడ్ చేసే సరైన వ్యక్తి లేకపోయాడు. అదే సమయంలో అతని జీవితంలోకి డాన్ కింగ్ అనే క్రూరమైన బిజినెస్ ప్రమోటర్ వచ్చాడు. అతను టైసన్ అమాయకత్వాన్ని వాడుకొని అతని అకౌంట్ల నుండి 100 కోట్లు దోచేయడం మొదలుపెట్టాడు. టైసన్ క్రమశిక్షణ తప్పాడు. ప్రాక్టీస్ ఆపేసి డ్రగ్స్, మద్యం, అమ్మాయిల వ్యామోహంలో పడ్డాడు. దీని ఫలితం 1990లో టోక్యోలో జరిగిన మ్యాచ్లో అండర్ డాగ్ అయిన బస్టర్ డౌగ్లాస్ చేతిలో టైసన్ దారుణంగా ఓడిపోయాడు. పాపం ఇక్కడితో ఆగలేదు.
1992లో ఒక మోడల్ను రేప్ చేశాడనే ఆరోపణపై టైసన్కు కోర్టు 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1995లో జైలు నుండి బయటికి వచ్చాక టైసన్ మళ్లీ రింగులోకి వచ్చాడు. కానీ అతనిలో పాత కసి లేదు, కేవలం ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిగిలిపోయింది. 1997లో ఎవాండర్ హోలీఫీల్డ్ తో జరిగిన మ్యాచ్ బాక్సింగ్ హిస్టరీలోనే అత్యంత వివాదాస్పదంగా మారింది. హోలీఫీల్డ్ పదే పదే తన తలతో గుద్దుతున్నాడని కోపంతో ఊగిపోయిన టైసన్ 3వ రౌండ్ లో హోలీఫీల్డ్ కుడి చెవిని పంటితో కొరికి ఒక ముక్కను రింగులోకి ఊసేశాడు. ఆ ఘోరంతో టైసన్ లైసెన్స్ రద్దయింది. తన కెరీర్ లో టైసన్ దాదాపు $400 మిలియన్ అంటే దాదాపు 3,300 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ విలాసవంతమైన జీవితం, లగ్జరీ కార్లు, ఇంట్లో బెంగాల్ టైగర్ను పెంచడం, కోర్టు కేసులు మరియు విడాకుల వల్ల 2003లో 300 కోట్ల అప్పుల్లో మునిగిపోయాడు. మైక్ టైసన్ పూర్తిగా దివాలా తీశాడు, రోడ్డున పడ్డాడు. 2005లో బాక్సింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ టైసన్ లోపల ఉన్న ఫైటర్ ఇంకా చావలేదు. తాను చేసిన తప్పులను ఒప్పుకుంటూ సరికొత్త జీవితాన్ని ప్రారంభించాడు. హాలీవుడ్ హిట్ సినిమా ది హ్యాంగోవర్ లో గెస్ట్ రోల్ చేసి మెప్పించాడు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి శాంతిని వెతుక్కున్నాడు. ఇండియాలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేశాడు. మైక్ టైసన్ జీవితం మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. టైసన్ ఒక ఫేమస్ డైలాగ్ చెప్పాడు, నువ్వు రింగులోకి వెళ్లే ముందు ఎన్నైనా ప్లాన్స్ వేసుకోవచ్చు, కానీ ప్రత్యర్థి వచ్చి నీ మూతి మీద ఒక్క పంచు కొట్టేంత వరకే ఆ ప్లాన్స్ అన్ని. కానీ కింద పడినా మళ్లీ లేచి నిలబడటమే అసలైన విజయం. జీవితం కూడా అంతే, మనపై ఎప్పుడు ఎలాంటి పంచు వేస్తుందో తెలీదు. ఒక వీధి రౌడీ నుంచి ప్రపంచ విజేతగా, ఆపై అట్టడుగు స్థాయికి పడిపోయి మళ్లీ ఈ రోజు ఒక లెజెండ్ గా గౌరవం అందుకుంటున్న మైక్ టైసన్ జీవితం నిజంగా అపూర్వం. మరి మైక్ టైసన్ జీవితంలో మీకు బాగా నచ్చిన లేదా ఇన్స్పైరింగ్ అనిపించిన విషయం ఏమిటి? కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్ బయోగ్రఫీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.